తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన 35 కుటుంబాలకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో రామిరెడ్డి బలరామిరెడ్డి రుక్మిణమ్మ నాయుడు వెంకటరమణారెడ్డి సరోజమ్మల కుటుంబ సభ్యులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో 1,25,000 రూపాయలు విలువ చేసే ఫలసరుకులు, కూరగాయలు, సంభావనలను ముఖ్య అతిథులు, ఆలయ అర్చక స్వాములు, శేషాచార్యులు హరిబాబు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నారాయణం వేణుగోపాల్ చేతుల మీదుగా అందజేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని శ్రీయుతులు రామిరెడ్డి బలరామిరెడ్డి, శ్రీమతి రుక్మిణమ్మ, శ్రీయుతులు నాయుడు వెంకటరమణారెడ్డి, శ్రీమతి సరోజనమ్మల కుటుంబ సభ్యులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో 1,25,000 రూపాయల ఆర్థిక సౌజన్యంతో 35 ఆర్థికంగా వెనుకబడిన అర్చక పురోహిత కుటుంబాలకు ఈరోజు ఫలసరుకులు, కూరగాయలు, సంభావనలను అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సునమస్సులు. దాతలకు భగవంతు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి గ్రామంలోని పట్టాభి రామాలయం కేంద్రంగా నడుపుతున్న సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని రామిరెడ్డి బలరామిరెడ్డి, శ్రీమతి రుక్మిణమ్మ దంపతులు, శ్రీ నాయుడు వెంకట రమణారెడ్డి, శ్రీమతి సరోజనమ్మల దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా మన బ్రాహ్మణులో 35 కుటుంబాలకు 1,25,000 రూపాయలు విలువ చేసే సరుకులు, కూరగాయలు, సంభావనలు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు చే ఈ సహకారం అందుతోంది. నేను నా 45 ఏళ్ల ప్రస్థానంలో కొన్ని వందల వేల కార్యక్రమాలు చేసిన ఉంది. కానీ ఇట్లాంటి కార్యక్రమం మాత్రం నేను ఈ బావు ద్వారా అటెండ్ అవటమే. తెనాల్లో అటెండ్ అయినా, మరి కొలకలూరులో అటెండ్ అయినా, ఇంకా 3-4 చోట్ల అటెండ్ అయినా, ఇటువంటి మంచి సంస్కారవంతులైనటువంటి మన తోటి సోదరులకి ఇచ్చే కార్యక్రమం మాత్రం మరి అనంత చేపడుతున్నందుకు నేను రాలేకపోతే మళ్ళీ బాధపడతాను, వెళ్లాల్సిందే అని చెప్పానని ఒంటిగా. ఇట్లా ఏదో పెద్ద ట్రస్ట్ ఏమో అనుకున్నాను, నేను వాళ్ళకి అర్థం చేస్తున్నారేమో అనుకున్నాను. ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ అనుకొని స్టార్ట్ చేసింది అనుకున్నాను. ఒకళ్ళు స్టార్ట్ చేసి ఇంత చేయడం అంటే చాలా గ్రేట్. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంత చేసినందుకు. థ్యాంక్ యూ. దేశాభిమానం, దేశం అంటే అభిమానం, భాషాభిమానం అంటే భాష మీద అభిమానం, వేషాభిమానం అంటే వేషం అంటే నేను నా సాంప్రదాయ ప్రకారం ఎలా బొట్టు పెట్టుకుంటాం, ఎలా చేసుకుంటాం, ఈ వేషాభిమానం తప్పకుండా ఉండాలి. ఈ ధార్మిక సంస్థ వైపు నుంచి ఆయన ఎక్కడో ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలని, వాస్తవంగా అయితే మనం సర్వేజన సుఖినో భవంతు అంటాం. సర్వేజన సుఖినో భవంతులో విశ్వవ్యాప్తమైనటువంటిది, అది అందరికీ సంబంధించిందే. ప్రపంచంలో ఉన్నటువంటి జనావళికి కూడా, దేశ జనావళికి కూడా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంత సేవా కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా అభినందనీయం. నేను వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎప్పుడు వాళ్ళకి ఉండాలని, మరింత ఆర్థికంగా వాళ్ళకి ఆర్థిక సమృద్ధి ఇచ్చేసి ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయడానికి వాళ్ళకి ఆ భగవంతుడు సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 మందికి ముఖ్యమైనటువంటి పనులు మనం చేయాలి, చేయించాలి. భగవన్నామ స్మరణ కూడా అందరి చేత చేయించాలి. నాకు మా నాన్నగారు చేసినటువంటి ఆయన యొక్క సేవాభాగ్యం, ఉచితంగా వైద్యం చేయటం, ఆయన వైద్యమే మా కుటుంబానికి, మాకు, మా పిల్లలకి, మా మనవరాళ్ళు మనవాళ్ళకి అందరికీ కూడా
ఆయన చేసినటువంటి మహద్భాగ్యమైనటువంటి సేవా కార్యక్రమము భగవన్నామస్మరణే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అనంతబాబు చక్కగా కార్యక్రమం నిర్వర్తిస్తూ ప్రజల్లో కూడా పోతూ ఈ రకంగా చేయండి బాబు, చేసుకోండి అని చెప్తూ వాడి యొక్క కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం చక్కగా చేసి వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటాడని చెప్పి అందరికీ ఈ సంభావన కార్యక్రమం దాతృత్వంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రామరెడ్డి హైమావతి దంపతులు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచి వారి యొక్క ఆర్థిక సహకారం వారు ఇచ్చినటువంటి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమైన పని. మన ఊళ్ళో ఏర్పాటు చేశారు, మనం కూడా అందరూ సహకరించాలని చెప్పి ఈ మనకు తెలిసినటువంటి ఇక్కడ పేర్లు కూడా మనం రాసుకోవడం జరిగింది గతంలో. ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని, మరెన్నో ఆ యజమానులకి ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు మన చిరంజీవి అనంతబాబుతో మరిన్ని కాకపోతే ఏంటంటే ఇప్పుడు హైమావతమ్మ దంపతులు కూడా మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే, సమాజంలో బ్రాహ్మణ వర్గం అనేది అగ్రవర్ణం అనేటువంటి ఒక ముద్ర ఉన్నది. కానీ సామాజికంగా నిర్లక్ష్యానికి గురి కాబడింది కూడా ఇదే సామాజిక వర్గం. ఇటు ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇటు సామాజిక పరంగా కానివ్వండి. అవసరమైనప్పుడు ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు ప్రతి అడుగులోనూ ప్రతి క్షణము కూడా బ్రాహ్మణ యొక్క ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా సామాజికంగా బ్రాహ్మణేతర వర్గాల వాళ్ళంతా కూడా ఎంతో తేలికగాను చులకనగాను ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం కొనసాగుతున్నటువంటి క్రమంలో హైమావతమ్మ దంపతులు బ్రాహ్మణ సామాజిక వర్గం మీదనే ఎందుకు ఫోకస్ చేశారు అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇది చాలా గొప్ప విషయం. తరతరాలుగా యుగయుగాలుగా బ్రాహ్మణ్యం మాత్రమే సమాజాన్ని కట్టుబాట్లతో తీసుకుంటూ వచ్చింది. అదే బ్రాహ్మణ్యం ఈ సమాజానికి ఒక మంచి నడవడిక నేర్పింది, మంచి పద్ధతులు నేర్పింది, ఒక సామాజికమైనటువంటి ఒక సాంప్రదాయాలు నేర్పింది. ప్రపంచ దేశాలు ఏ దేశంలోనూ లేనటువంటి సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ, కట్టుబాట్లు ఇవన్నీ కూడా మన దేశంలోనే ఉన్నాయి. అందుకని మన దేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ బ్రాహ్మణ్యాన్ని గురించి ఒకే ఒక మాట చెప్తాను. ఒక సాంప్రదాయాన్ని తరతరాలుగా యుగాలుగా ఇంకో యుగానికి ఇంకో తరానికి అందించుకుంటూ వస్తున్నటువంటి పండిత వర్గం ఉన్నారు చూసారా, వాళ్ళకి ధన్యవాదాలు, శతదా నమస్కారాలు చెప్పాలి. వాళ్ళ వల్లని ఈ బ్రాహ్మణ్యం బతుకుతుందని తప్పితే మాలాంటి వాళ్ళ వల్ల కాదు. Gracias.